హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామా వంటకాలు. ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ పాలకూరతో టమాటో కర్రీ. ఎంతో టేస్టీగా ఉండే రెసిపీని ఎలా రెడీ చేసుకోవాలో పూర్తి ప్రాసెస్ని ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక ఉల్లిపాయను తీసుకొని పెద్ద ముక్కలుగా కట్ చేసి బౌల్లోకి తీసుకోండి. క్వాంటిటీలో పెద్ద ఉల్లిపాయ అయితే ఒక ఉల్లిపాయ సరిపోతుందండి. చిన్న ఉల్లిపాయలు అయితే 2 దాకా తీసుకోవాలి. అలాగే ఒక టమాటో కూడా తీసుకొని 4 భాగాలుగా కట్ చేసి బౌల్లోకి తీసుకోండి. 2 పచ్చిమిరపకాయలు, చిన్న అల్లం ముక్క కూడా కట్ చేసి తీసుకోవాలి. పాలకూరని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి బౌల్లోకి తీసుకోండి. క్వాంటిటీలో ఒక కట్ట పాలకూర దాకా నేను తీసుకున్నానండి. పాలకూరలో వాటర్ యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్లో 4 వెల్లుల్లి రబ్బలు, 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకుని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద కడాయి పెట్టి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే పచ్చిశనగపప్పు, జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిరపకాయలు వేసుకొని ముందుగా కడిగి పెట్టుకున్న పాలకూరను కూడా యాడ్ చేసుకోండి. 2 నిమిషాల పాటు పాలకూరని బాగా ఫ్రై చేసుకోండి. ఇందులోనే 1/2 టీ స్పూన్ దాకా పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. ముందుగా రెడీ చేసుకున్న ఆనియన్ టమాటో పేస్ట్ని పాలకూరలో యాడ్ చేసుకుందాం. చూడండి, పాలకూర బాగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు ఇందులో ఆనియన్ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఆనియన్ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేయండి. ఇందులోనే 1/2 టీ స్పూన్ దాకా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. పాలకూరలో మనకి సాల్ట్ అనేది ఉంటుంది కాబట్టి సాల్ట్ అడ్జస్ట్ చేసి వేసుకోవాలి. చూడండి, పాలకూర బాగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ దాకా పచ్చి కొబ్బరిని యాడ్ చేసుకోండి. పూర్తిగా ఇది ఆప్షనల్ అండి. ఇందులోనే 1/2 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి. ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు కర్రీ అనేది దగ్గర పడనివ్వండి. చూడండి, కర్రీ అనేది దగ్గర పడింది కదా. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. బౌల్లోకి తీసుకుందాం. చూసారు కదా, చాలా ఈజీగా పాలకూర టమాటో కర్రీ రెడీ అయిపోయిందండి. ఇది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని కానీ, చపాతీస్లో కానీ, రోటీస్లో కానీ, పరాటాస్లో కానీ ఎంతో టేస్టీగా ఉంటుంది. అలాగే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ఫీడ్బ్యాక్ని మాకు అందించండి కమెంట్స్లో.